స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక విజన్తో ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వ విప్ థామస్. వినియోగదారులు మోసపూరిత ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి. పార్లమెంట్లో రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అంబేద్కర్ పై అవహేళనగా మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. కాంగ్రెస్ పార్టీ నేతల డిమాండ్. వార్తల్లోని వివరాలు. ఆంధ్ర రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలి. ఇందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక విజన్తో ముందుకు వెళుతూ కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్ మరియు గంగాధర్ నెల్లూరు శాసనసభ్యులు థామస్ పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మరియు జీడీ నెల్లూరు శాసనసభ్యులు థామస్ మాట్లాడుతూ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక విజన్తో ముందుకు వెళ్తూ కృషి చేస్తున్నారని, ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ భాగస్వామ్యాన్ని అందించాలన్నారు. రాష్ట్రంలోని క్రైస్తవులకు చర్చీల నిర్మాణం మరియు మరమ్మతులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతోందని పేర్కొన్నారు. అంతేకాకుండా చర్చీలు, దర్గాల నిర్మాణములకు ముందస్తుగా అనుమతి తీసుకోవాలని కోరారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ వారితో సమన్వయం చేసుకుని జిల్లా కేంద్రంలో మైనార్టీలకు సంక్షేమ భవనం ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం చర్చి ఫాస్టర్లకు 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తోందని తెలిపారు. చుడా చైర్మన్ కటారి హేమలత మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, అంతేకాకుండా పేద ప్రజలకు ఆర్థిక లబ్ధి చేకూరేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నారన్నారు. మనతో పాటు సమాజంలో ఉన్న అందరూ బాగుండాలని ఆకాంక్షించే వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర మేయర్ అముద, నగర డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, జిల్లా మైనార్టీ అధికారి చిన్నారెడ్డి, హౌసింగ్ పీడీ పద్మనాభం, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖల అధికారులు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఒక మంచి ప్రభుత్వాన్ని నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారిని అలాంటి మంచి ఒక గొప్ప వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయడానికి మీరందరూ కూడా చాలా ప్రార్థన చేసి గొప్ప విజయానికి తోడ్పడినందుకు అందరికీ కూడా పేరు ఇలా మేము చాలా చర్చలకు వెళ్ళాము అప్పుడు కూడా, కానీ అందరినీ ఇక్కడ ఒకే వేదిక పైన కలిసి మీకు ధన్యవాదాలు తెలియజేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ డిసెంబర్ అంటేనే మొత్తం కూడా న్యూ ఇయర్కి ముందే క్రిస్మస్ సెలబ్రేషన్స్తో పాటు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా అడ్వాన్స్గా జరుపుకుంటూ ఎంతో పవిత్రంగా ఈ మాసంలో బైబిల్ని చదువుకుంటూ మనమే కాదు మనతో పాటు మన సమాజంలో అందరూ బాగుండాలి, చెడిపోయి అందరూ మంచి మార్గంలో వెళ్తూ 10 మందికి సేవ చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి మనం అందరూ కూడా ఏదైతే మీరు ఇప్పుడు చెప్పారో మీరందరూ బాగుండాలని మేము ప్రేయర్ చేస్తున్నాము అని దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కులం మతానికి అతీతంగా పనిచేసే ఒక గొప్ప వ్యక్తి. ఆయన ఆలోచనలు ఎప్పుడు ఎవరిని ఏ మతానికి కూడా ఇబ్బంది పెట్టకూడదు, ఎవరి మతానికి సంప్రదాయానికి తగిన
వినియోగదారులు మోసపూరిత ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వివిధ మాధ్యమాల ద్వారా వచ్చే వ్యాపార ప్రకటనలను విశ్లేషించుకొని నిర్ణయం తీసుకోవాలని అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరు పీవీకేఎన్ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కలెక్టర్ పాల్గొని విద్యార్థులకు వినియోగదారుల రక్షణ చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారుల సంక్షేమం కోసం 24 డిసెంబర్ 1986 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వినియోగదారుల రక్షణ చట్టం కార్యరూపం దాల్చిందని, ఈ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. వినియోగదారులు ఈ కామర్స్ డిజిటల్ వర్తకంపై ఎక్కువ మక్కువ చూపుతున్నారని, డిజిటల్ లావాదేవీల సమయంలో జాగ్రత్త అవసరమన్నారు. ఆన్లైన్ కొనుగోలు సమయంలో గుర్తింపు పొందిన వెబ్సైట్ల ద్వారా కొనుగోలు చేసుకోవడం మంచిదని, నగదు చెల్లింపు పేజీలు సురక్షితంగా ఉన్నాయా అనే విషయాన్ని సరిచూసుకోవాలన్నారు. ఉచిత బహుమతులు, డిస్కౌంట్ సేల్స్ వలలో పడొద్దన్నారు. ఖరీదైన వస్తువులను ఆన్లైన్లో కొనే సమయంలో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకోవడం మంచిదన్నారు. అనవసరమైన లింకులు, అటాచ్మెంట్లు, యాప్లకు దూరంగా ఉండాలని, స్కామర్ల నుండి రక్షణ పొందేందుకు ప్రొటెక్టింగ్ సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేసుకోవాలన్నారు. సో బేసికలీ నేషనల్ కన్జ్యూమర్స్ డే అనేది మనకు ఈ యాక్ట్ ఏదైతే ఉందో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వాజ్ బ్రాట్ ఇన్ ఆన్ దిస్ డే. అండ్ ఇందులో కొన్ని కీలకమైన అంశాల గురించి నేను ఈరోజు చర్చించాలనుకున్నాను. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. సో బేసికలీ ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఐ వాంటెడ్ టు బ్రింగ్ దిస్ అప్ స్పెసిఫికలీ. మనకు అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంటాం, అంటే ఐఐటి గురించి కానీ, నీట్ గురించి కానీ, ఎంబీబీఎస్ సెలెక్షన్లో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ ఈ విధంగా ఉంటాయి. అంటే మీరు మా కాలేజ్లో చేరితే ఖచ్చితంగా సెలెక్షన్ జరుగుతుంది, లేకపోతే ఇంత ఫీజు కడితే మీకు ఖచ్చితంగా ఇప్పిస్తాము అని. సో ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ని మనం నమ్మకూడదు. అంటే మనకు ప్రాబబిలిటీ ఏదైతే ఉందో మనం ఆన్లైన్లో చెక్ చేసుకునే ఎబిలిటీ కూడా మనకు ఉండాలి. అంటే ఇప్పుడు ఎన్ని సీట్స్ ఉన్నాయి, చేరితే వస్తుందా లేదా అనేది దీస్ ఆర్ క్లియర్లీ మిస్లీడింగ్. సో ఇలాంటివి మనకు అవగాహన ఉండాలి. అండ్ వీ షుడ్ టేకప్, వీ షుడ్ కంప్లైంట్ అగేన్స్ట్ దాట్. అండ్ ఈసారి థీమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అబౌట్ వర్చువల్ హియరింగ్ అండ్ డిజిటల్ యాక్సెస్ టు కన్జ్యూమర్ జస్టిస్. సో ఇది చాలా మంచి విషయం. మనం అంటే ఆన్లైన్ కూడా ఫైల్ చేయవచ్చు, ఈ హియరింగ్ కూడా ఉంటుంది దీని గురించి. సో దిస్ ఇస్ ఎ నోవెల్ ఆస్పెక్ట్ అబౌట్ ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అవహేళనగా మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే పదవికి రాజీనామా చేయాలని కోరుతూ చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోటుగారి భాస్కర్ మాట్లాడుతూ బీజేపీ అనుసరిస్తున్న విధానాలతో పాలన అస్తవ్యస్తంగా ఉందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గౌరవించదగ్గ మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కించపరిచే విధంగా చట్టసభల్లో మాట్లాడడం హోంశాఖ మంత్రి అమిత్ షాకు తగదన్నారు. ఈ రోజు ప్రతి ఒక్కరూ ఉన్నతమైన పదవుల్లో ఉన్నారంటే ఆ రోజుల్లో ఆయన ఓటు హక్కు కల్పించడం వలనే అని గుర్తు చేశారు. మంచి ఆలోచనతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడం వలన అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగ ఫలాలు అందుతున్నాయని, ప్రపంచ మేధావిని నోటికొచ్చినట్లు మాట్లాడడం సహించరాదని హెచ్చరించారు. వెంటనే హోం మంత్రి పదవికి రాజీనామా చేయాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమిత్ షా గారు రాజ్యసభలో భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఏఐసిసి ఆదేశాల మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద మా నిరసన తెలియజేస్తూ కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని సమర్పించాలనే కార్యక్రమానికి
మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా నడుం బిగించి ప్రతి కార్యకర్త అంబేద్కర్ గారి మీద గౌరవంతో కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకొని పోయేదానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ తరుణంలో బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీని అంతటికీ నిరసిస్తూ మేము ఈరోజు ఈ కార్యక్రమానికి తలపెట్టాం. ఈ కార్యక్రమాన్ని వినతి పత్రాన్ని మేమందరూ కూడా కలెక్టర్ గారికి కూడా విన్నవించడం జరుగుతూ ఉంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ప్రజల మనిషి భారతరత్న స్వర్గీయ ఎంజి రామచంద్రన్ 37వ వర్ధంతి పూజా కార్యక్రమాలు చిత్తూరు ఎంజీఆర్ వీధి కూడలిలో అఖిల భారత అన్నా డీఎంకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ ఎస్ఏ రవూఫ్ బక్కర్ ఆధ్వర్యంలో ఎంజీఆర్ వర్ధంతి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చిత్తూరు ఎంజీఆర్ వీరాభిమానులు ఎంజీఆర్ చిత్రపటానికి పూజలు చేసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. తమిళ ప్రజలకు ఆయన చేసిన సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంజీఆర్ అభిమానులు అన్నా డీఎంకే శ్రేణులు సుబ్రహ్మణ్యం, జ్యోతిలింగం, తిరునావకరసు, గణేష్, కోదండన్, బాబు, రాజా, మోహన్ వేలు, సంతానం, సేటు, మాసిల్లా మణి తదితరులు పాల్గొన్నారు. அப்படியே நில்லு லைன் அப்படியே நில்லு போட்டீங்களா வாங்க ஐயா எம்ஜிஆர் ஐயா ஒன்று ஒரு ஆள் முடிச்சோம் போட்டீங்களா பார்த்து கை பாருங்க பாருங்க அப்படியே பாருங்க இங்க பாருங்க ஓகே காலையில ஆஜிஸ் ஃபோன் பண்ணிட்டு அப்படியே ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ 72వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని ఏఐటీయూసీ నేతలు తెలిపారు. మంగళవారం 72వ ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకొని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జెండాను యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజు నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పాటు అయినప్పటి నుండి నేటి వరకు కింద స్థాయి నుండి పై స్థాయి వరకు పనిచేస్తున్న వైద్య ఉద్యోగుల సమస్యలపై ఏఐటీయూసీ రాజీ లేని పోరాటాలు చేస్తూ సమస్యలను పరిష్కారం చేయడం జరుగుతోందన్నారు. ప్రభుత్వంతో కానీ అటు సంబంధిత అధికారులతో కానీ చర్చించి సమస్యలు పరిష్కారం చేస్తూ ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ అండదండగా నిలవడం జరిగిందన్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వైద్య ఉద్యోగులను పర్మనెంట్ చేసే దిశగా అడుగులు వేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించి సమాన పనికి సమాన వేతనం ఇప్పించేందుకు పోరాటాలు చేస్తున్నామని, త్వరలోనే పోరాటాలు సత్ఫలితాలనిస్తాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు నాగరాజు, నాయకులు మణి, రమాదేవి, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు వెంకటేష్, దాసరి చంద్ర, సరిత, విజయ్ కుమారి, అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.
ఎవరైనా సరే లేబర్ కింద పనిచేసినా ఇతరత్ర పనిచేసినా కూడా మినిమం 22 అవర్స్ చేస్తుంది. అది చాలా మందికి తెలియదు. పోరాడి ముఖ్యంగా కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, పారామెడికల్ సిబ్బంది, నర్సింగ్ స్టాఫ్, ఈ సిబ్బంది అంతా కూడా ప్రజలకు కరోనా టైంలో కావచ్చు, ఇతరత్ర ఈ కలామిటీస్ వచ్చినప్పుడు కూడా చాలా సర్వీస్ చేశాయి. ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ దాన్ని మనం కనుక పోగొట్టుకున్నామంటే భవిష్యత్తులో అంతా ప్రైవేటీకరణ అయిపోయి భవిష్యత్తులో ప్రజలపైన భారం పడుతుంది. అదేవిధంగా మనకు కూడా ఉద్యోగ భద్రత లేకుండా పడుతుంది. కాబట్టి సమైక్యంగా అందరూ ఉండి దీనిని బలోపేతం చేయాలి. అదేవిధంగా మన సమస్యలన్నీ కూడా నాయకత్వానికి చెప్పుకోవడము, రెండోది సభ్యత్వం తీసుకోవడము. సభ్యత్వం తీసుకుంటేనే మీరు నాయకత్వాన్ని అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఈ హాస్పిటల్ ప్రవేశాన్ని ఎదుర్కోవడానికి సంఘటితంగా ఐక్యంగా ఉండాలని, అదే రెగ్యులర్ ఎంప్లాయీస్ పిఆర్సీ, అదేవిధంగా డిఏ హెచ్ఆర్ఏ చేయాలని, ఈ అవుట్ సోర్సింగ్ విధానం రద్దు చేసి వాళ్ళంతా కూడా రెగ్యులర్ చేయాలని, ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని కూడా ఉన్నవారిని రెగ్యులర్ చేసుకొని ఆ కాంట్రాక్ట్ బేస్లో అవుట్ సోర్సింగ్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉంటుంది. ఎందుకంటే ఎంతోమంది భవిష్యత్తును పనంగా పెట్టి ఈ వైద్య ఆరోగ్య శాఖలో ఎన్నో జబ్బులతో వచ్చిన పేషెంట్ సర్వీస్ చేస్తున్నారు. ఇంకా డిమాండ్ చేస్తున్నాము. భవిష్యత్తులో కూడా మన సమస్యల గురించి మన నాయకులు నాగరాజ్ సార్ కానీ, మన ఏఐటీసీ నాయకులు కానీ మనకు అండదండలు ఉంటాయి. భవిష్యత్తులో కూడా రాబోయే సమస్యను ముందుగానే మనం అంచనా వేసుకొని అందరూ ఉద్యోగ భద్రత రుణాలు ఇచ్చి మినిమం వేసి సాధించుకోవడానికి మన అవకాశం కోరుకుంటున్నాం. నగరంలోని న్యూయార్క్ స్కూల్లో మంగళవారం క్రిస్మస్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు మరియు విద్యార్థులు శాంతా క్లాస్ వేషధారణలో అలరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని, అలాగే పండుగ యొక్క గొప్పతనాన్ని పిల్లలకు తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని పేర్కొన్నారు. తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ధార్మిక కార్యక్రమాలను విశ్వవ్యాప్తం చేయడానికి టీటీడీ బోర్డు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మార్గదర్శకాలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. దేశం నలుమూలల నుండి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వస్తుంటారు. దానివల్ల తిరుపతిలో రద్దీ భారీగా పెరుగుతోంది. ప్రత్యేక దినాలలో ఉత్సవాల సమయంలో ఆ రద్దీ మరింత రెట్టింపు అవుతోంది. భక్తుల రద్దీతో తిరుపతికి ఆదాయం పెరుగుతున్నప్పటికీ శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం కత్తి మీద సాము అవుతోంది.
దానికి తోడు కొన్నిసార్లు శ్రీవారి భక్తులు 24 గంటలకు పైగా క్యూ లైన్లలోనే వేచి ఉన్న సందర్భాలున్నాయి. అలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు అన్ని రాష్ట్రాల రాజధానులలో శ్రీవారి ఆలయం నమూనాలో ఆలయం నిర్మాణాలు చేపట్టాలని టీటీడీ బోర్డు నిర్ణయించుకుంది. టీటీడీ తీసుకున్న ఇంకొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఇలా ఉన్నాయి. ముంబైలో 10 ఎకరాలలో శ్రీవారి ఆలయం నిర్మాణంతో పాటు ఆ పక్కనే ఉన్న 3.5 ఎకరాల స్థలంలో పద్మావతి అమ్మవారి ఆలయం నిర్మాణం పనులపై ఫోకస్. క్యూ లైన్లలో వెళ్తున్న భక్తులకు అత్యాధునిక సౌకర్యాలతో 3,36 లక్షల రూపాయల నిధులతో టాయిలెట్స్ నిర్మాణం. సిమ్స్ ఆసుపత్రికి జాతీయ హోదా కల్పించేందుకు కేంద్రానికి ప్రతిపాదన. తిరుమల వచ్చే భక్తులకు టీటీడీ దేవస్థానం అందిస్తోన్న సేవలపై ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా వారి నుండి పూర్తి స్థాయిలో ఫీడ్బ్యాక్ తీసుకునేలా ఏర్పాట్లు. ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో 43 లక్షలతో బంగారు కలశం ఏర్పాటుకు టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ నటుడు రావు రమేష్ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.